ఏపీ లిక్కర్ కేసు మరో మలుపు తిరిగింది. రాజ్ కేసిరెడ్డి విచారణకు వస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు విచారణను స్పీడప్ చేయనున్నారు. కేసిరెడ్డి అరెస్టుతో లిక్కర్ కేసుతో సంబంధం ఉన్న వారిలో టెన్షన్ మొదలు కాగా కేసిరెడ్డి వ్యాపార లావాదేవీలు సహా మరిన్ని అంశాలు వెలుగులోకి రానున్నాయి. ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు నోటీసులు, విచారణ, ముందస్తు బెయిల్ చుట్టూ తిరిగిన లిక్కర్ కేసు ఇక నుంచి కస్టడీ, రిమాండ్, బెయిల్ అంశాలకు సీన్ మారింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇద్దరి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. అప్పట్లో జరిగిన లిక్కర్ సేల్స్ గురించి తనకు ఏమీ తెలియదని, అంతా రాజ్ కేసిరెడ్డికే తెలుసని ఇప్పటికే స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. దీంతో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పిన అంశాల ఆధారంగానే రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఏపీ మద్యం విధానంలో ఎందుకు జోక్యం చేసుకున్నారు? అప్పుగా తీసుకున్న 100 కోట్లతో ఎక్కడ అభి చిన్న కన్ఫ్యూజన్. ఫ్లాట్ కొనాలా, సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. పెట్టుబడులు పెట్టారు అన్నదానిపై అధికారులు ఆరా తీయనున్నారు. లిక్కర్ సొమ్మునే మిగతా వ్యాపారాలకు మళ్లించారా అని కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. రాజ్ కేసిరెడ్డితో అవినాష్ రెడ్డి, చాణక్య, కిరణ్, సుమిత్, సైఫ్ అసోసియేట్ అయ్యారన్నారు విజయసాయిరెడ్డి. రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్యరాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమిత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. కేసిరెడ్డి మహా వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములపైన సిట్ ఇప్పటికే కీలక విషయాలను సేకరించింది. ప్రత్యేకించి కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన బల్లం సుధీర్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. లిక్కర్తో పాటు కేసిరెడ్డి వ్యవహారాలన్నీ సుధీరే దగ్గరుండి చూసినట్లుగా సిట్ గుర్తించింది. ఏపీ, తెలంగాణలో ఇసుక దందాల్లో సుధీర్ పాత్ర ఉన్నట్టు నిర్ధారించారు. రాజ్, సుధీర్ ఇద్దరు ఈ వ్యవహారాల్లో ఒకరికొకరు తీసిపోని రీతిలో ఉన్నారని సిట్ భావిస్తోంది. ఇద్దరూ కలిసి సంపాదించిన కోట్ల రూపాయలు ఎటు దారి మళ్లాయో తేల్చే పనిలో ఉంది సిట్.